దేవ్, రష్యాలో ట్రైన్ వచ్చిన ఆస్ట్రోనాట్స్ వీళ్ళే. నీకు తెలుసుగా, రియా కూడా వీళ్ళతో పాటు రష్యాలో ట్రైన్ వచ్చింది. 4 years ఆఫ్ ట్రైనింగ్ మస్ట్ బి రియలీ హార్డ్, రైట్? నాట్ రియలీ, వీఆర్ బోర్న్ ఫర్ దిస్. అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరు అంబిషన్ ఇదే. స్పేస్లోకి వెళ్ళడం మా కల కాదు, ఇట్స్ అ లైఫ్ అండ్ వీఆర్ మెంట్ టు డూ దిస్ టుగెదర్. నైస్. అండ్ యు ఆర్ హీస్ దేవ్, పరిచయం అవసరం లేని వ్యక్తి. ఎన్నో శాటిలైట్స్కి సక్సెస్ఫుల్గా కోడింగ్ చేశాడు. యు ఇన్స్పైర్ మీ దేవ్. ఈ సంజయ్ ఆల్సో ట్రైన్ ఫ్రమ్ రష్యా. మీకు మిహిరా శాటిలైట్ గురించి ఏమైనా హెల్ప్ కావాలంటే దేవ్ ఓ చేస్తాను. గ్రేట్, వెరీ గుడ్ హ్యాండ్స్ దెన్. ఈ స్పేస్ ఫ్లైట్ పేరు జటాయు. దీని పార్ట్స్ అన్ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి. ఆ కంట్రీస్ ఫస్ట్ ఇండిజినస్ స్పేస్ ఫ్లైట్. గుడ్ టు నో. Gentlemen, travel చేసి టైర్డ్గా ఉండొచ్చు. You guys need rest. Won't take care of them. Come on. Let's go. సీ యు లేటర్ దేవ్. Hello, sir. Please give me a few minutes, sir. Okay. 4 years డెడికేటెడ్గా ట్రైన్ అయ్యాం మేము. ఆ ట్విన్ బ్రదర్స్ ఈ మిషన్ వాళ్ళకి ఇట్స్ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్. నీకోసం ఎవరు డ్రాప్ అవ్వరు, సపోర్ట్ చేయరు. దేవ్, ఏంటి? నా సపోర్ట్ నీకున్నంత వరకు నిన్నెవరూ ఆపలేరని చెప్పానా? ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. చందమామని గుండెగా హత్తుకున్నట్టుంది. లవ్ యూ. ఏ ఏంటి ఎప్పుడు చూసినా చందమామ చందమామ అంటావ్? మూన్ అంటే ఎందుకంత పిచ్చి? మూన్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? అది చీకటిని చెరిపేయదు. ఆ చిన్న వెలుగుతో చీకటిని కూడా అందంగా మారుస్తుంది, నీ నవ్వులాగా. అందుకే నాకు చందమామ అంటే నీ అంత ఇష్టం, నువ్వంటే చందమామ అంత ఇష్టం. ఇలా మాట్లాడితే ఒక్క క్షణం కూడా నీకు దూరంగా ఉండాలనిపించదు. సరే, నేను దేవ్కి హెల్ప్ చేస్తాను. ఇంకెన్నాళ్ళ బియర్డ్? ఆస్ట్రోనాట్కి అంత థిక్ బియర్డ్ ఉండకూడదు. నాకంతా తెలుసు. యు డిజర్వ్ టు బి అన్ ఆస్ట్రోనాట్. నలుగురు ఆస్ట్రోనట్స్ని స్పేస్లోకి పంపే షిప్ జటాయు. ఒక లక్ష్యాన్ని ఛేదించాలనుకునే వారికి ఒక దారి చూపించిన పక్షి పేరు దీనికి పెట్టారు. దీనిలో వెళ్ళిన ఆస్ట్రోనట్స్ ఎర్త్ చుట్టూ 72 రెవల్యూషన్స్ వేస్తారు. వరల్డ్లో ఏ కంట్రీ కూడా ఉండదని జీవితంలో అన్నిటికన్నా డిసప్పాయింటింగ్ విషయం ఏంటో తెలుసా అది? మన పిల్లల బాల్యంలో మనం లేకపోవడం. పాపా బాబా పాప 4 ఏళ్ళయింది. నా కూతురు ఫస్ట్ బర్త్డే అయినప్పుడే నేను ట్రైనింగ్కి వచ్చేసాను. అప్పటికి ఇంకా తనకి నాన్న కూడా రాదు. చాలా మిస్ అయ్యి ఉంటావు కదా. మాటలు నేర్పించడం దగ్గర నుంచి నడక నేర్పించడం దాకా అన్నీ మిస్ అయ్యాను. పిల్లలు చాలా ఫాస్ట్గా దిగిపోతారు లేదు. వాళ్ళకి ఆ కంగారు ఏంటో నాకు అర్థం కాదు. గడిపేటప్పుడు తెలియంది గడిచిపోయాకే తెలిసేది ఏమైనా ఉందంటే అది బాల్యమే. నీ కోసం అక్కడ ఎక్స్ట్రా చేయడం కుదరదు. నువ్వు వెళ్ళాలంటే ఈ నలుగురిలోనే ఎవరో ఒకరు డ్రాప్ అవ్వాలి. స్పేస్ ఫ్లైట్ మాక్సిమం స్పీడ్ 7000 km/h. అది దాటితే మేజర్ ప్రాబ్లంలో పడతాం.
అండ్ ఎయిర్ లాక్ లైట్ స్టాట్స్ కూడా రెడ్కి మారుతుంది. ఎక్స్క్యూజ్ మీ మోహన్, వాట్ అబౌట్ దేవ్ ట్రాజెక్టరీ డైవర్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ తర్వాత చేద్దాం. మోహన్ కంటిన్యూ. దేవ్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఇంకెప్పుడు? ఆద్య నాకు వేరే పని ఉంది. లెట్స్ డూ ఇట్ లేటర్. ఎవరెవరు వెళ్తున్నారు? నలుగురు. ఎంతమంది అని అడగలేదు, ఎవరెవరని అడిగాను. తెలీదు. దేవ్, మీరా వెలాసిటీ కంట్రోలర్ కోడ్ డీబగ్ చేయాలి. ఆ తర్వాత షెడ్యూల్ చేద్దాం. కరణ్, అది దేవ్తో కోడింగ్ సెషన్ స్కెడ్యూల్ అయింది కదా, ఇక్కడేం చేస్తున్నావు? అడుగుతుంటే పోస్ట్ పోన్ చేస్తున్నాడు రా, అండ్ పైగా ఫ్లైట్ కంట్రోల్స్ కొని తెలుసుకుంటున్నాడు. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. This is from the director of Indian Space Center to all other space centers directors. Listen to me. Although we have planned our manned mission after 40 days, we are sending our astronauts in next 10 days to rectify the damage. Mr. Chandrakant, మీరు ఒక విషయాన్ని గమనించాలి. IMS-1 శాటిలైట్ అండ్ మిహిరా శాటిలైట్ కొలిజన్ స్టేట్ లో ఉన్నాయి. అయితే వాటి డెబ్రీ ఇతర దేశాల శాటిలైట్స్ ని కొలైడ్ చేస్తాయి. అది ఒక చైన్ రియాక్షన్ గా మారి మొత్తం ప్రపంచంలో కమ్యూనికేషన్ స్తంభించిపోతుంది. దానికి మీ దేశమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ పరిస్థితి తప్పనిసరి అయితే మేము దానికి తగ్గ మెజర్స్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు చేసే ఒక్క పొరపాటు మిగిలిన దేశాలని ప్రమాదంలో పడేస్తుంది. మేము అలా జరగనివ్వలేం. Yes, sir. దేవి స్టబన్. ఆదిత్యకి కోచ్ చెప్పనంటున్నాడు. మనకి ఫ్లైట్ లాంచ్కి ఇంకా జస్ట్ 2 days టైం ఉంది. సార్, దేవ్ ఇస్ ఫిట్ టు బి అన్ ఆస్ట్రోనాట్. ఆలోచిస్తే అందులో నాకు కాంప్లికేషన్స్ ఏం కనిపించట్లేదు. ఆల్రెడీ ఒకసారి ట్రైన్ అయి వచ్చిన మనిషి. హీ వాజ్ సర్టిఫైడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సార్. ఎస్ సార్, ఐ థింక్ హీ కెన్ హ్యాండిల్ ఇట్. నాకు మిహిరా శాటిలైట్ కాంప్లికేషన్స్ తెలుసు. అవి దేవ్ మాత్రమే ఫిక్స్ చేయగలడు. నా ప్లేస్లో తను పంపిస్తానంటే ఐమ్ విల్లింగ్ టు స్టే బ్యాక్. కమాండ్ మాడ్యూల్లో 2 ఫ్లైట్ కంట్రోలర్స్ కంపల్సరీగా ఉండాలి. నువ్వు ఇంకా కరణ్ ఉండాల్సిందే. దేవ్కి ఫ్లైట్ కంట్రోలింగ్ తెలీదు. అండ్ రియా మస్ట్ బి దేర్ ఫర్ ఫిక్సింగ్ మిహిరా. Sir, on the oxygen port system, Mohan. it's activated. సిమ్యులేషన్ టెస్ట్ ఆన్ చేయి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, 4 years బ్యాక్ డిజైన్ చేసిన ప్లాన్ ఇది. మేమందరూ మా లైఫ్స్ రిస్క్ చేసి దేశం కోసం కష్టపడుతుంటే నువ్వేంటి సడన్ గా వచ్చి? ఓకే, ఒప్పుకున్నావు, యూర్ అ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్. కానీ ఒక ఆస్ట్రోనాట్ కి మెంటల్ కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. పేషెన్స్, డెసిషన్ మేకింగ్, కామ్నెస్, కంపోజర్. ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ దిస్. కార్నే కంట్రోల్ చేయలేకపోయాడు, ఒక లైఫే పోయింది. అలాంటి వాడిని తీసుకొచ్చి స్పేస్ లో పంపారు. స్టాప్ ఇట్. ఐ నీడ్ యూ టు ఆన్సర్ దిస్, మోహన్. మేము నలుగురం 4 years ఒకే డ్రీమ్ కోసం కష్టపడ్డాం. ఇప్పుడు ట్రైనింగ్ కూడా సరిగ్గా లేనని తీసుకొచ్చి టీంలో యాడ్ చేస్తే ఆదిత్య నేను చెప్పేది విను. నెగోషియేషనా? ఇది నీకు నాకు కాదు, మొత్తం దేశం ఎఫెక్ట్ అవుతుంది తెలుసా? ఎగ్జాక్ట్లీ. ఏంటి ఎగ్జాక్ట్లీ? నీకు మిగిలిన నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయింది కదా. నౌ డూ దట్ టు మీ, ఐల్ ఫిక్స్ ఇట్. అది కుదరదు. నువ్వెంత తక్కువ టైంలో ట్రావెల్ చేయడానికి రెడీ అయినప్పుడు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ నాకెందుకు కుదరదు? మా అమ్మ కడుపులో స్పేస్ షేర్ చేసుకున్న తర్వాత మీ ఇద్దరం షేర్ చేసుకున్న కల ఈ స్పేస్ మిషన్. నేను మాట్లాడుతుంది గోల్ గురించి కాదు, అర్హత గురించి. కొన్నేళ్ళుగా దాని మీద ప్రేమించుకొని పగలు రాత్రి దాని గురించి కలలు కని చివరికి ఎవడో చేసిన తప్పు వల్ల దాన్ని పోగొట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? తెలుసు. నీకన్నా ఇక్కడ ఉన్న అందరికన్నా పెయిన్ ఎలా ఉంటుందో నాకే బాగా తెలుసు. ఇది జస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ గురించి మాత్రమే కాదు. ఈ విషయం స్ట్రైట్ గా చెప్పిన నీకు అర్థం కాదు. ఇట్స్ అబౌట్ అవర్ కంట్రీ. యూ వోంట్ అండర్స్టాండ్. మీరా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ నేను చేయలేను. మనకు ఇంకో ఆప్షన్ లేదు. సెల్ఫిష్ అనుకోండి, ఫూల్ అనుకోండి, ఇంకేమని అనుకోండి, బట్ ఐ మస్ట్ గో. ప్రపంచం ముందు తలదించిన మన స్పేస్ సెంటర్ మళ్ళీ తలెత్తుకోవాలంటే నేను వెళ్ళాలి.
నాకు అంతా అర్థమైంది. మీ ఇష్టం వచ్చేట్టు చేసుకో. ఆదిత్య, Jatayu, this is control room. Radio check. Over. Copy. Visual cabin pressure nominal. Over. Copy. IMU alignment complete. Copy. Nitrogen supply switch on. Over. Copy. GPC, BFS. Complete. Over. Copy. Jatayu, this is control. Event timer started. Over. కాపీ. నా కూతురు వచ్చినప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయండి. Copy that. Ground crew is secured. Over. Flight plan is loaded into the computer. Over. OMS pressure on cabin vent complete. Over. You're on your onboard computer. Over. Side hatch is secured. Over. Initiate APU pre-start procedure. Over. Hydraulic check complete. Over. You are an internal power. Over. History tank pressurization is okay. You're go for launch. T-minus 10, 9, 8, 7, 6, 5, 4, 2, 1, 0.
గ్రౌండ్ కంట్రోల్ జటాయు 1 రిపోర్టింగ్. ఎర్త్ 350 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. You are go for OMS 1 turn over. Go for main engine cutoff over. So we have a deviation. వాళ్ళు ఎక్స్పెక్టెడ్ పాత్లో లేరు. జటాయు 1, ఇట్ షోస్ స్టేజ్ 4 షట్ డౌన్. సంజయ్ మీ పాత్ కరెక్ట్ గా లేదు. ట్రావెల్ కోర్స్ లో ఏదో డిస్క్రిపెన్సీ చూపిస్తోంది. కాపీ చెకింగ్. హసన్, ప్రీ ప్రోగ్రామ్ చేసిన పాత్ నుంచి మీ స్పేస్ మాడ్యూల్ 18 degrees డీవియేట్ అయింది. చెక్ యూర్ న్యూ కోర్స్ ట్రాజెక్టరీ పాత్ వాల్స్. Initiating trajectory check. ఓ నో, వాళ్ళు సర్క్యులర్ ఆర్బిట్ లో లేరు, ఎలిప్టికల్ ఆర్బిట్ లో ఉన్నారు. వాట్? మరైతే ఇమీడియట్ గా పాత్ కరెక్ట్ చేయాలి. అంత టైం లేదు. పాత్ కరెక్షన్ కి మినిమం 40 minutes పడుతుంది. ముందు మనం మిహిరాన్ ఫిక్స్ చేయాలి. కరణ్, మీరా పని చెక్ చేయి. యా. మిహిరాకి క్లోజెస్ట్ డిస్టెన్స్ లో నెక్స్ట్ 15 minutes లో ఉంటాం. అండ్ రీచ్ అయిన తర్వాత వీ హ్యావ్ 2 minutes 50 seconds ఆఫ్ సింక్ ట్రావెల్. ఆ తర్వాత 2 orbits కి మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది. అండ్ అప్పుడు మిహిరా మన నుంచి దూరంగా డ్రిఫ్ట్ అయిపోతుంది. ప్రస్తుతం మీరు వెళ్తున్న ఆర్బిట్ సర్క్యులర్ పాత్లో లేదు, ఎలిప్టికల్ పాత్లో ఉంది. ఒక 2 minutes 50 seconds మాత్రమే యూ విల్ బి క్లోజెస్ట్ టు మిహిరా. తర్వాత మిహిరా ఉన్న ఆర్బిట్ కి మీరున్న ఆర్బిట్ కి మధ్య డిస్టెన్స్ పెరుగుతూనే ఉంటుంది. హాఫ్ రొటేషన్ తర్వాత మళ్ళీ దగ్గరికి వెళ్తాం కదా. కరణ్, ఇప్పటికే మిహిరా మన కమ్యూనికేషన్ శాటిలైట్ IMS-1 వైపు 2000 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తోంది. ఇమీడియట్ గా ఫిక్స్ చేయకపోతే 20 minutes లోనే శాటిలైట్స్ కొలైడ్ అవుతాయి. కరణ్, ఇది వరి అవ్వాల్సిన టైం కాదు. దేవ్, వాట్ యూ సజెస్ట్? Let's do this. Let's do